నాకే అనిపిస్తుందా, మీకు కూడా అనిపిస్తుందా? మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ప్రియాంక అండ్ శివ్ కొంచెం ఓవర్ చేస్తున్నారు. ఓవర్ క్రింజ్లా ఉంది వాళ్ళిద్దరిది. కెమెరాల కోసం, కంటెంట్ కోసమే వాళ్ళిద్దరు బిహేవ్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తుందా లేదా? అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. చూద్దాం ఎంతమందికి ప్రియాంక అండ్ శివ్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ఓవర్ చేస్తున్నారని మీకు అనిపిస్తుందో లేదో నాకు తెలియాలా, అందరికీ తెలియాలా. ఎంతమంది లైక్ చేస్తే అంతమంది ఉన్నారని నాకు అర్థమవుతుంది. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో పిచ్చెక్కిస్తున్నారు. పిచ్చి కూడా పట్టద్దు కూడా ఉండేకుంది. 10 కపుల్స్ వచ్చారు. ఓకేనా? అందులో 9 మందిని పంపించారు. ఒక కపుల్ని అయితే ఆపేశారు లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల. ఆ కపుల్ వచ్చారా లేదా, అసలు బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇచ్చారా లేదా, దాని గురించి మాట్లాడుకుందాం. ఆ తర్వాత మాస్క్ మ్యాన్ నీకు దండం దొరా. ఓకేనా? బిగ్ బాస్ సీజన్ 9లో చూసాను నిన్ను. ఓకేనా? మళ్ళీ ఏదన్నా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కొంచెం డిఫరెంట్గా వస్తావేమో. ఖచ్చితంగా మాస్క్ మ్యాన్ హరీష్ కోసమే నేను ఓకేనా మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షో చూద్దాం అనుకుంటున్నా. ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మొహం మీదే చెప్తాడు. ఓకేనా? అలాంటి పర్సన్ ఖచ్చితంగా ఉండాలి, గట్టిగా ఉండాలని కోరుకున్నా. కానీ ఏంటి స్వామి కంప్లైంట్ బాక్సులు అందరి మీద కంప్లైంట్లు వేస్తున్నావు, ఏంది కంప్లైంట్లు? ఓకేనా? ఓకే, మీ వైఫ్ నువ్వు బాగా చూసుకుంటే బాగా చూసుకో, అంతేగాని పక్కన వాళ్ళ వైఫ్లు కూడా వాళ్ళు అలాగే ఉండాలి, వీళ్ళు ఇలాగే బిహేవ్ చేయాలి, నేను బీర్ బారీతో కూడా ఉంటాను అని మాట్లాడుతున్నావు. దీని గురించి కూడా గట్టిగా మాట్లాడుకుందాం. ఓకేనా? ఆ తర్వాత నాకైతే 2 జోడీలు అయితే కామెడీ ఎక్స్ట్రాడినరీగా అనిపిస్తున్నాయి. ఓకేనా? 10 కపుల్స్లో 2 జోడీలు కామెడీ సూపర్ ఎక్స్ట్రాడినరీ. ఓకే, అసలు ఎపిసోడ్ 2లో ఏం జరిగింది 1 by 1 మొత్తం మాట్లాడుకుంటూ వద్దాం మామ. ఈ వీడియోలో కామెడీ, క్రింజ్ కామెడీ ఉంటుంది. ఓకేనా? ఎపిసోడ్ 2లో డబ్బాలు. ఓకేనా? లవ్ సింబల్స్ వల్ల మీకు ఏ రూమ్ కావాలంటే ఆ రూమ్కి మీరు వెళ్ళాలంటే మీ దగ్గర ఉన్న హాఫ్ హార్ట్ ఉంటుంది చూసారా, హాఫ్ హార్ట్ అది తీసుకుని వెళ్ళి దానికి తగిలేయండి. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఆ బాక్స్లో ఒక కీ అయితే ఉంటుంది. ఆ కీ తీసుకుని వెళ్ళి డోర్ ఓపెన్ చేసుకోండి. ఏ డోర్ అయితే ఓపెన్ అవుతుందో ఆ రూమ్ అయితే మీదే. ఓకేనా? ప్రతి ఒక్కరు చూసేస్తున్నారు మామ, డోర్ ఓపెన్ చేస్తున్నారు, వెళ్ళేస్తున్నారు. కానీ అక్కడ కెమెరాలు ఉన్నాయని అందరూ భయపడిపోతున్నారు. అంతే కదా, దే ఆర్ వైఫ్ అండ్ హస్బెండ్. బెడ్రూమ్స్లో కూడా వీళ్ళు కెమెరాస్ పెట్టేలేకి షార్మా వాళ్ళు భయపడుతున్నారు. ఏంటి స్వామి ఇక్కడ కూడా కెమెరాస్ పెట్టేశారు అని లేడీస్ అందరూ అదే ఫీల్ అవుతున్నారు. ఓకే, నాకు కూడా అదే అనిపించింది. బెడ్రూమ్ వరకు కెమెరాస్ లేకుండా ఉంటే బాగుండేదేమో అని గట్టిగా అనిపిస్తుంది. ఎందుకంటే లేడీస్ కూడా ఉంటారు కదా. అసలు ఈ షోనే వరస్ట్ షోలే. కపుల్స్ని అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ని తీసుకెళ్ళినప్పుడు అనిపించింది నాకు. ఇలా ఇంకా ఎక్కడ పెడితే అక్కడ కెమెరాస్ పెడితే ఇంకా వరస్ట్ అయిపోతుంది. చూద్దాం ఉండే కొంది ఎలా ఉంటుందో. ఎపిసోడ్ 2 చూసిన తర్వాత సూపర్ అనిపించింది. ఎందుకంటే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ విజృంభిస్తున్నాడు. ఓకేనా? ఆయనకి ఏది అనిపిస్తే అదే మాట్లాడుతున్నాడు. అసలు ఏం మాట్లాడాడో కూడా చెప్తాం. ఓకేనా? ప్రతి ఒక్కరైతే అలా అయితే రూమ్స్లోకి వెళ్ళారు. ఆ తర్వాత 3 జోడీలకి అయితే రూమ్ అయితే లేదు. ఓకేనా? వాళ్ళు అందరూ ఆ 3 జోడీలు డామ్ అనే రూమ్లోకి వెళ్తారు. అక్కడ ఏం జరగద్ది, 3 బెడ్లు ఒక సైడు అలా వేస్తారు. ఇక్కడ హస్బెండ్లందరూ ఒక సైడ్ ఒక సైడ్ పనుకోవాలా, వైఫ్లు అందరూ ఒక సైడు. కానీ అక్కడ అలా లేదు. ఒకే బెడ్ మీద అందరూ అక్కడే స్లీపింగ్ అక్కడే. ఓకేనా? సోనియా సిద్ధు ఉన్నాడు కదా, అక్కడే గురక్కడు పెట్టేస్తున్నాడు. గురకలు రారాజు అయిపోయాడు. సోనియా సిద్ధు వాళ్ళిద్దరు కాంబినేషన్లో కామెడీ అయితే నాకు సూపర్ అనిపించింది. నోకరాజు అండ్ ఆసియా వాళ్ళ కాంబినేషన్లో కామెడీ కూడా సూపర్ అనిపించింది. ఓకేనా? అలా అయితే జరిగింది మామ. ఆ తర్వాత ఇక్కడ మన మాస్క్ మ్యాన్ అన్న వచ్చేసి వాళ్ళ వైఫ్తో ఏమంటున్నాడు, వీళ్ళు జాకెట్ ఇవ్వడానికి అంత భయపడిపోయారు ఏంటి ఆ రోజు. ఎపిసోడ్ 1లో జాకెట్ ఇవ్వాలి కదా, అప్పుడు నేనైతే బీర్ బాడీతోటైనా ఉంటాను, బట్టలు లేకుండా అయినా ఉంటాను, నా పార్ట్నరు అలా ఫీల్ అవుతుంటే చలికి వణుకుతుంటే నేను ఖచ్చితంగా ఇస్తాను అంటున్నాడు. ఓకే, అది నీ అభిప్రాయం, నువ్వు ఇచ్చుకో, నేను కాదన్నావు. కానీ నటరాజ్ మాస్టర్ ఇవ్వాల్సిందే, అంజలి పవన్ ఇవ్వాల్సిందే. ఓకేనా? ఇలా ప్రతి ఒక్కరి గురించి మాట్లాడటం నాకైతే అస్సలు నచ్చలేదు. ఇక నటరాజ్ మాస్టర్ గురించి ఏం మాట్లాడుతున్నాడు మాస్క్ మ్యాన్. నటరాజ్ మాస్టర్ గారిది గట్టిగా ఉంది, అసలు భలే ఉంటుంది, ఆయన ఇవ్వచ్చు, అసలు వాళ్ళ వైఫ్కి ఎందుకు ఇవ్వలేదు అంటున్నారు. అక్కడ నటరాజ్ మాస్టర్ గారు వాళ్ళ వైఫ్ని అడిగారంట, వాళ్ళ వైఫ్ వద్దనిందంట. అది ఈయనకి ఎలా తెలుస్తుంది? కపుల్స్ వాళ్ళు మాట్లాడుకునేది ఈయనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ ప్రియాంక అదే అనింది. ఓకే, ఈ ఒక్క పాయింట్లో నాకు ప్రియాంక నచ్చింది. నెక్స్ట్ పాయింట్లో ప్రియాంక నచ్చలేదు, తాట తీసి వదిలేస్తా. ఓకే, వెయిట్ చెయ్యి. ఇక్కడ ప్రియాంక అడిగింది, మమ్మల్ని అడిగారో లేదో మీకు ఎలా తెలుస్తుంది, మా పార్ట్నర్స్ మమ్మల్ని అడిగారు అది ఇదని. ఇక్కడ నటరాజ్ మాస్టర్ అయితే ఒకటే అంటున్నాడు, కొంతమంది ఏమీ చేయరు, కెమెరాస్ ఆనవంగానే ఏది పడితే చేసేస్తారు. అది నాకు అలాగే అనిపిస్తున్నారు మాస్క్ మ్యాన్ హరీష్ అని నటరాజ్ మాస్టర్ గారు ముఖం మీదే చెప్పారయ్యా. నాకు కూడా అదే అనిపిస్తుంది. మాస్క్ మ్యాన్ సెల్ఫ్ డబ్బాలో ఎక్కువయ్యా, ఇది మాత్రం నిజం. అతని డబ్బా అతను కొట్టుకుంటాడు. అందుకే ఫస్ట్ వీక్ అయితే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. ఓకేనా? ఆ అప్డేట్ మీకు నేను ఇచ్చాను కూడా. ఇప్పుడు సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటే ఏమొస్తుంది, డబ్బాల మీద డబ్బా రాయుడు కొట్టుకుంటానే ఉంటాడు. ఓకే, మీ వైఫ్ నువ్వు బాగా చూసుకుంటే బాగా చూసుకో. వాళ్ళ వైఫ్ కూడా మన బెడ్ మీద అట్లా పునుకొని అన్నీ అంటుంది ఎట్టంటుంది పాపం. చెప్పు ఎంటనని ఆమెకు కూడా నచ్చట్లే. ఎందుకంటే మన డబ్బా మనం కొట్టుకోకూడదని ఆమెకు కూడా తెలుసు. కానీ మాస్క్ మనకి ఇంకా తెలియలా. బిగ్ బాస్ సీజన్ 9లో అట్లానే కొట్టుకున్నాడు, ఇక్కడ కూడా అలాగే కొట్టుకుంటే
ఫస్ట్ వీక్ ఇలాగే ఎలిమినేట్ అయితే అయిపోతారు. ఓకేనా. శ్రీముఖి అయితే వచ్చి అడిగేసింది, మీకేంటి కంప్లైంట్స్ ఉన్నాయి కదా కొంతమంది మీద, ఏం కంప్లైంట్స్ అంటే నటరాజ్ మాస్టర్ ఏమో అది జాకెట్ ఇవ్వలేదు, అంజలి పవన్ కూడా అతని ప్యాంట్ అయితే చినిగింది, ప్యాంట్ చిన్నోడు పిల్లో పెట్టుకుని ఎలా ఉంటాడు నాకు అర్థం కావట్లేదు, అదైతే అట్లా కట్టుకున్నాడు. ఓకేనా. ఎపిసోడ్లో మీరు చూసుంటారు, అది కట్టుకున్నాడు, అట్లా ఉండకూడదంట, ఖచ్చితంగా ఇచ్చేసేయాలంట. ఓ తర్వాత సిద్ధు అండ్ సోనియా, ఇక్కడ సిద్ధుది కరెక్టే 50 అతను, కాకపోతే అతను కామెడీగా అన్నాడు. ఓకేనా. 5 లక్షలు ఇస్తే వెళ్ళిపోతారంటే దాని పక్కన 0 చేర్చండి వెళ్ళిపోతాను అన్నాడు. దట్స్ ఏ కామెడీ థింగ్, దాన్ని కూడా మనం మాస్క్ మంచి సీరియస్గా తీసేసుకున్నాడు. ఓకేనా. ప్రతి ఒక్కరి గురించి కంప్లైంట్ ఎదుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ బాను అండ్ జాను వాళ్ళు ఉన్నారు చూసావా, ఇప్పుడు జాను అనే అమ్మాయి సెలబ్రిటీ, కాకపోతే వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు చూసావా, వాళ్ళ హస్బెండ్ జాను సెలబ్రిటీ కాదు, అతను ఎలాగైనా ఇండస్ట్రీకి పరిచయం చేయాలని అతన్ని తీసుకొని వచ్చింది ఆమె అని అంటున్నాడు. అది తప్పు కదా. ఓకేనా. ఇక్కడ నిజం చెప్పాలంటే మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఇతను ఒక కామనర్, అగ్ని పరీక్షకు వచ్చాడు, అలా వచ్చిన ఇతను ఇక్కడ ఆ అమ్మాయి కొంచెం సెలబ్రిటీ అయినా కానీ వాళ్ళ హస్బెండ్ని ఎంకరేజ్ చేయడంలో తప్పే ఉంది. ఇక్కడ మీరు కూడా అలాగే, మరి మీరు ఒక కామనర్గా మీ వైఫ్ని కూడా తీసుకొచ్చారంటే మీ వైఫ్ని కూడా మీరు సెలబ్రిటీ చేద్దామనే కాదు కదా, మీకు ఒక ఛాన్స్ వచ్చింది ఇక్కడికి, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అంతేకాని ఒకరి మీద ఇలా పట్టం అయితే నాకైతే అస్సలు నచ్చలేదు, క్రింజ్లా అనిపిస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ప్రతి ఒక్కరూ అలాగే మాట్లాడుతూ ఉన్నారు. ఓకేనా. ఇక్కడ నాకు ప్రియాంక అండ్ శివ్ వీళ్ళది ఎందుకు ఓవర్ యాక్షన్ అనిపిస్తుంది అంటే, ఇప్పుడు వాళ్ళకైతే మ్యారేజ్ అయితే అవ్వాలి, ఇక్కడ పక్కన ఉన్న వాళ్ళందరూ చాలా మందికి మ్యారేజ్లు అయిపోయినాయి, వాళ్ళే ఓవర్ చేయట్లేదు, కాకపోతే వీళ్ళు కొంచెం ఓవర్గా కెమెరాస్ ఉన్నాయిలే అని ఓవర్గా మాట్లాడుతున్నట్టు, ఓవర్గా పొగుడుతున్నట్టు అనిపిస్తుంది. ఓకేనా. వాళ్ళు కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుంది, ఎందుకంటే సెకండ్ ఎపిసోడ్కి నిజం చెప్పిన ఆడియన్స్ కొంచెం చిరాకు చెప్పించారు వాళ్ళు. ఓకేనా. చిరాకుగా ఉంది, అలా అయితే ఉండకూడదు. ఇప్పుడు నోకరాజు అండ్ సిద్ధు సోనియా వాళ్ళు ఉన్నారు చూడు, వాళ్ళ జంట సూపర్ అనిపిస్తుంది, కామెడీగా ఉంది వాళ్ళ జంట. ఓకేనా. అలా ఉండాలి, ఏదైనా కామెడీ లెవెల్లో ఉండాలా, కానీ వీళ్ళది కొంచెం శృతి మించుతుంది అనిపిస్తుంది, నాకైతే అలాగే అనిపించింది. ఎస్పెషల్లీ సిద్ధు అండ్ సోనియా వీళ్ళిద్దరు మాట్లాడుకునేటప్పుడు నాకు కొంచెం వినాలనిపిస్తుంది. ఓకేనా. కొంచెం కామన్ థింగ్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కొంచెం అదైతే వినాలనిపిస్తుంది, కానీ వీళ్ళు మాట్లాడుకుంటుంటే వినబుద్ధి కావట్లేదు. ఓకేనా. ఇప్పుడు మహేష్ అండ్ శాండ్రా వీళ్ళు ఉన్నారు, వీళ్ళు వచ్చి కానీ చిలకి గొడవలు అవుతున్నాయి. ఓకేనా. బట్టలు సర్దుకునే దగ్గర గొడవ, సోపుల దగ్గర గొడవ, నువ్వు చదివితే నేను చదువుతానన్న గొడవ, ఇదే లేడీ వైఫ్ అండ్ హస్బెండ్ వస్తే ఇలాంటి గొడవలే ఉంటాయి స్వామి. ఓకేనా. ఇక్కడ అంజలి అండ్ పవన్ వీళ్ళదేమవుతుంది, మనకి 10 years అయింది, మనకి పిల్లలు ఉన్నప్పటి నుంచి మనం అసలు మాట్లాడుకోవట్లేదు, ఇది మంచి టైము, ఇంకా మనం మాట్లాడుకోవాలి అని అంటున్నారు. ఓకేనా. అంటే పవన్ ఎక్కువ కలవడంట, చాలా షోలో అంజలి కూడా చెప్పింది, ఇక్కడ మనం ఎలాగైనా బాగుండాలి వీళ్ళు అనుకుంటున్నారు. ఓకేనా. ఇక్కడ వాసంతి అండ్ కళ్యాణ్కి అయితే కామెడీ అయితే నచ్చదంట, నోకరాజుతో చెప్పేస్తున్నాడు, నాకు కామెడీ నచ్చదు, నాతో కామెడీ చెయ్యొద్దు అని. ఓకేనా. మాస్క్ పైన హరిత హరీష్ కూడా అదే అంటున్నాడు, నాకు కామెడీ నచ్చదు, నాతో కామెడీ చేయొద్దు. నోకరాజుకి మాత్రం తెప్పలు వచ్చి పడ్డాయి స్వామి. ఓకేనా. ఏంటంటే ఇప్పుడు ఇమాన్యుయల్కి ఎలా తెప్పలు వచ్చినాయి, బిగ్ బాస్ సీజన్ 9లో ఎవరన్నా ఫీల్ అవుతారేమో కామెడీ చేస్తే అని, ఇక్కడ నోకరాజు కూడా అలాంటి తిప్పలే వచ్చినాయి, ఎవరు ఫీల్ అవ్వరు, మన కామెడీ మనం చేసుకుంటా వెళ్ళిపోవడమే. ఓకేనా. ఇలా ఉంది ఇలా అయితే ప్రతి జంట దగ్గర సూపర్గా ఉంది, కానీ ఉండే కొంది ఎలా ఉంటుందో షో అనేది కొంచెం ఇంట్రెస్ట్గానే ఉంది. నిజం చెప్పాలంటే అంత తీసేసి అంత లేదు, అవునా కదా. ఆ తర్వాత బిట్టు అండ్ శాండీ వీళ్ళనైతే ఫస్ట్ డేలో పంపించారు కదా, వీళ్ళకైతే ఒక టాస్క్ పెట్టారు, ఆ టాస్క్ వీళ్ళు ఎలాగైనా రావాలంటే స్టార్ట్ అండ్ ఫినిష్ ఉంది, దాన్ని అయితే ఆ గేమ్ అయితే ఫినిష్ అయితే చేశారు, వీళ్ళైతే హౌస్లోకి అయితే వచ్చారు, కానీ వీళ్ళకైతే బెడ్రూమ్ లేదు. ఓకే. ఓన్లీ వీళ్ళు హాల్లోనే పనుకోవాలి, కాకపోతే వీళ్ళకంటూ ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. ఓకేనా. ఆ స్పెషల్ పవర్ ద్వారా వీళ్ళైతే ఒకరినైతే స్వాప్ అయితే చేయొచ్చు, మీరు ఇట్రండి ఏంటి మీరు వచ్చి హాల్లో పనుకోండి, మీరు వెళ్ళి బెడ్రూమ్లో ఉండొచ్చు, బిట్టు అండ్ సంది. ఓకేనా. వీళ్ళు బెడ్రూమ్లోకి వెళ్తే హాల్లోకి వచ్చింది ఎవరు అనేది ఎపిసోడ్ 3లో మాట్లాడుకుందాం. మీకేమనిపిస్తుంది, మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అనే షో చూస్తుంటే పిచ్చెక్కుతుందా లేకపోతే బాగుందా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ప్రియాంక అండ్ శివ్ కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు, కొంచెం మాస్క్ మ్యాన్ హరిత హరీష్ కొంచెం కంట్రోల్లో ఉండి కంట్రోల్గా మాట్లాడితే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది. ఇప్పటికైతే నటరాజ్ మాస్టర్ గారు అయితే గర్జించలేదు, నటరాజ్ మాస్టర్ గారు అయితే పర్లేదు బాగానే ఉన్నారు. ఓకేనా. ఇది మామ ఎపిసోడ్ 2లో జరిగింది. మీకు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో ఎవరు నచ్చారు ఖచ్చితంగా కామెంట్ అయితే చూద్దాం ఎవరు నచ్చారు.